గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో ఆసిలేషన్స్ చాప్టర్ నుండి 8 మార్క్స్లో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఈజ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం విచ్ టిక్స్ సెకండ్స్. ఇది ప్రాబ్లం. దీంట్లో విచ్ టిక్స్ సెకండ్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇది సెకండ్స్ పెండులం అవుతుంది. ఏ పెండులంకి అయితే టైం పీరియడ్ 2 సెకండ్స్ ఉంటుందో ఆ పెండులంని సెకండ్స్ పెండులం అంటాం. ఈ సెకండ్స్ పెండులంకి మనం లెంత్ను కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ టైం పీరియడ్కి ఫార్ములా తీసుకుంటాం. ద టైం పీరియడ్ ఫార్ములా T is equal to 2 pi into root of L by G. దీంట్లో మనం L వాల్యూ కనుక్కోవాలి. అందుకని ఈ రూట్ తీసేయడానికి బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? అది T స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేస్తే 4, 5ని స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేస్తే రూట్ ఎగిరిపోయి L by G వస్తుంది. మనం కనుక్కోవాల్సిందే L కాబట్టి ఈ Gని పక్కకు పంపించాలి. T స్క్వేర్ ఇంటూ G ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి T స్క్వేర్ ఇంటూ G వస్తుంది. ఈజ్ ఈక్వల్ 4 pi స్క్వేర్ ఇంటూ L. మనం కనుక్కోవాల్సిందే లెంత్ కాబట్టి L అటు పక్క ఉంచుతాం. సో the length of the pendulum L is equal to ఈ 4 pi స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ టు యువతల వైపుకి తీసుకొచ్చేస్తాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో T స్క్వేర్ ఇంటూ G బై 4 pi స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. L is equal to T స్క్వేర్. T అంటే టైం పీరియడ్, సెకండ్స్ పెండులంకి టైం పీరియడ్ 2 సెకండ్స్, 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఇంటూ G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై 4 ఇంటూ పై. పై అంటే 22/7, అది 3.14 అవుతుంది. స్క్వేర్ కాబట్టి స్క్వేర్ వేసాం. సో L is equal 4 ఇంటూ 9.8 బై 4 ఇంటూ దీన్ని స్క్వేర్ చేసి పాయింట్ పక్కన ఒక డిజిటే తీసుకుంటే అది కూడా 9.8 వస్తుంది. సో ఈ 9.8 క్యాన్సిల్ అయిపోద్ది, ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా మనకి ఎంత వస్తుంది? 1 మీటర్ వస్తుంది. ఒకవేళ దాన్ని సెంటీమీటర్లోకి మార్చుకోవాలి అంటే L is equal to 100 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది సెకండ్స్ పెండులంకి లెంత్ అవుతుంది.